ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 7వ చరణం. బట్ యు గివ్ అస్ విక్టరీ ఓవర్ అవర్ ఎనిమీస్, యు పుట్ అవర్ అడ్వర్సరీస్ టు షేమ్. సామ్స్ చాప్టర్ 44 వర్స్ 7. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మన శక్తి వలనో మన బలం వలనో ఈ రోజున సజీవులముగా లేమండి. మన శత్రువుల వంటి సమస్యలు, మన విరోధులు బారిన పడకుండా మనకు హాని కలిగించే వాటిని ఎన్నిటినో దాటుకుంటూ ముందుకు వెళ్తున్నామంటే దానికి కారణం మనకు మంచి నాలెడ్జ్ ఉందని కాదు, ఎప్పుడు ఏం చేయాలో అనే తెలివి కాదు, కానీ మన దేవుడు మన యేసయ్యనే మనల్ని రక్షిస్తున్నాడు అని అర్థం. ఆయన మనల్ని ద్వేషించే వారిని సైతము మనల్ని ప్రేమించేలా చేస్తాడు, సిగ్గుపడేలా చేస్తాడు. కోరాహు కుమారులు చేసిన దైవ ధ్యానము ఈ రోజున మనకు తెలియజేస్తుంది, దేవుడు లేకుండా మనము సజీవులముగా ఉండడం అసాధ్యము అని. ఇజ్రాయేలు దేశము ఓడిపోతున్న సమయంలో దేవుడు వారిని గెలిపించేలా చేశాడు. అప్పుడు ఈ మాటలు కోరాహు కుమారులు కీర్తిస్తున్నారు. వారు కీర్తిస్తున్నారు, నీ నామం వల్లనే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దగ్గరున్న ఆయుధాలు, సంపదలు, అధికారాలు ఏవైనా కావచ్చు, అవి ఏవి కూడా మనల్ని కాపాడవు, అవేవి కూడా మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళవు. ఈ లోకం అంటుంది, డబ్బుంటే చాలే, మంచి ఉద్యోగం ఉంటే చాలే, ఒక ఇల్లుంటే చాలే. ఇలా వారెన్ని చెప్పినా ఈ లోక సంబంధమైన వాటిని గురించే చెప్తుంటారు. డబ్బు లేకపోతే, చదువు లేకపోతే, జ్ఞానం లేకపోతే నువ్వెందుకు బ్రతికేది అన్నట్లుగా వారు మాట్లాడుతుంటారు. అవేవి కావు మనల్ని రక్షించేది, వాటి వలన మనం బ్రతకడం లేదు అని వారు చివరి క్షణం వరకు తెలుసుకోలేరండి. ఒక హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొన ఊపిరితో పడిన ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బుతో రక్షించలేనప్పుడు మీరెంత డబ్బు పెట్టినా, ఏ ప్రాంతానికి తీసుకువెళ్ళినా ఆ వ్యక్తి బ్రతకడం అసాధ్యమని డాక్టర్లు చెప్పినప్పుడు వారికి తెలుస్తుంది, గడిచిన కాలము ఏం చేసినా తిరిగి రాదు అని వారికి అర్థమైనప్పుడు వారికే తెలుస్తుంది. బంధాలు, అనుబంధాలు అన్నీ తెగిపోయినప్పుడు వారికి తెలుస్తుంది, కేవలం ఈ లోక సంబంధమైనవి కలిగి ఉండడం అన్నిటికీ పరిష్కారం కాదు, యేసయ్యను కలిగి ఉండడమే, ఆయన మనతో ఉండడమే అని భక్తుడు కీర్తిస్తున్నాడు. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అని. యుద్ధము జరుగుతున్నప్పుడు దానిలో పాల్గొంటున్న వారంతా కూడా ఏదో నార్మల్గా మనలా ఉండరు. సింపుల్గా ఒక కత్తి పట్టుకొని పోయి శత్రువులతో పోరాడరు. వారు ఎంతటి ప్రావీణ్యులైనా సరే కొన్ని సేఫ్టీ టూల్స్ని ధరిస్తారు. శరీరం అంతటిని తలతో సహా మొత్తాన్ని వారు ఇనుముతో లేదా స్టీల్తో చేసిన వాటిని ప్రొటెక్షన్గా వాడతారు. అయితే ఎన్ని ధరించినా ఏం చేసినా దేవుని మహాకాపుదల లేకపోతే బ్రతికి బట్ట కట్టలేరు. ఆ మాటనే, దేవుని యొక్క మహాకాపుదల లేకపోతే బ్రతికి బట్ట కట్టలేరు. ఆ మాటనే భక్తుడు చెప్తున్నాడు, నా తలను కాపాడేది నేను ధరించిన శిరస్త్రాణము కాదు, నా దేవుడే నన్ను కాపాడుతున్నాడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకం అనొచ్చు, నీ భక్తి వ్యర్థం, నీవు చేస్తున్న ప్రార్థనలు వ్యర్థం, నీవు ఉంటున్న ఉపవాసాలు వ్యర్థము అని. కానీ దేవుని బైబిలు లేఖనములు సెలవిస్తున్నాయి, మన దేవుడు మనల్ని రక్షిస్తాడు అని. ఆయన మాత్రమే మన రక్షణకు ఆధారమని. ఈరోజున బహుశా మనల్ని ద్వేషిస్తున్న వారు ఎందరైనా ఉండొచ్చు. మనము అంటే పడని వారు ఈ లోకంలో అనేకులు మన చుట్టే ఉండొచ్చు. అయితే దేవుడు వారిని సిగ్గుపరుస్తాడు. లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అని. మన శత్రువులను సిగ్గుపడేలాగా, అవమానపడేలాగా దేవుడు చేస్తాడని అంటున్నాడంటే వారిని ఏదో బాధ పెట్టి వారి కుటుంబంలో సమస్యలు తెస్తాడనే అర్థం కాదు, కానీ వారు సిగ్గుపడేలా, అవమానపడేలా మనల్ని ఆయన లేవనెత్తుతాడు. ఏ విషయంలో అయితే మనము బలహీనులమని నిందించారో, ఏది రాదని చెప్పి ఎగతాళి చేసి
చేశారో, మన పేదరికాన్ని బట్టి, మన శరీర ఆకృతిని బట్టి మనల్ని నిందించి సిగ్గుపడేలా చేయాలని అనుకున్నారో దాని విషయంలో దేవుడు కృప చూపుతాడు. మనల్ని ఆయా విషయాల్లో హెచ్చిస్తాడు. చేయలేము, చేరలేము, సాధించలేమని అంతవరకు నవ్విన వారే ఆశ్చర్యపోయి దేవుణ్ణి స్తుతించే విధంగా గొప్ప అద్భుతాలు చేస్తారు. ఆ విధంగా వారికి సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని వైపు నీవు చూడు. ఆయన ద్వారా రక్షణ ఉంది, ఆయన ద్వారా ఆశీర్వాదం ఉంది. ఆయనే మనకు ఆధారమని గ్రహించి ప్రభు సన్నిధిలో ఆసక్తితో ప్రార్థించు. నీవు దేవుని కార్యాలను తప్పక చూడగలుగుతావు. దేవుడి మాటలను దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరచి బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి మీకు వందనములు. మా శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని తండ్రి రక్షిస్తామని, అయా మీరే మమ్మల్ని కాపాడతారని, అయా మమ్మల్ని ద్వేషించు వారిని తండ్రి సిగ్గుపరిచే దేవుడవని తండ్రి వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి ఆదరించిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి, సజీవమైన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనలు అనుభవిస్తున్నారో, శోధనలో చిక్కుకొని పోయారో, శ్రమల గుండా నడుస్తున్నారో వారిని సైతము మీరు బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. మరి తండ్రి ఈరోజు నా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఈ క్షణమే వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడవు నీవే అయ్యా. మీరు పొందిన దెబ్బల చేతనే, మీరు కాచిన రక్తము చేతనే బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముచుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. ఎవరి యొద్ద అయితే వారు అప్పు తెచ్చుకున్నారో అప్పు తీర్చుటకు సహాయం దయచేయండి ప్రభువా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి అయ్యా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము యవన బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. మరి తండ్రి శారీరక బలాన్ని దయచేయండి. ఆత్మీయంగా వారిని మీరు బలపరచండి. ఎముకలలో సత్తువును దయచేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి అయా వారికి తండ్రి ఉద్యోగము లేక బాధపడుతూ ఏ పని చేసుకోవడానికి తండ్రి అయా మరి సామర్థ్యం లేక ప్రభ బిడ్డలు ఉంటున్నారు, వారిని బట్టి ప్రార్థిస్తున్న మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా. వారు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యము బిడ్డల జీవితంలో మీరు జరిగించమని వేడుకుంటున్నాము అయా. మరి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలన్నింటినీ తొలగించండి. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అపవాది అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీరే తండ్రి సమాధానంతో శాంతి కలిగిన కుటుంబంగా కుటుంబాన్ని నిలవబెట్టమని వేడుకుంటున్నామయ్యా. అయా గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి అయా మంచి గృహమును బిడ్డలకు దయచేయండి. గర్భఫలము లేక ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి కన్నీరు కారుస్తున్న వారి కన్నీటినంతటిని తుడిచివేయండి అయా. వారిని మీరు ఆశీర్వదించండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అట్టి బహుమానము ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పరిచర్యనంతటిలో వృద్ధిని కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనేకులు రక్షించబట్టకు కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటున్నారో ప్రభా, మరి నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, మరి తండ్రి మీరే బిడ్డలను ఆశీర్వదించి నష్టాన్ని కొట్టివేసి లాభమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయా రైతులను దీవించండి, ఆశీర్వదించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం దయచేయండి అయా. శోధనలో నలిగిపోతున్న బిడ్డలు, విరిగి నలిగిన హృదయముతో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క హృదయాన్ని తండ్రి ఎరిగిన దేవుడవయ్యా, వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి అయా బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయా ఎవరు సహాయము చేసేవారు లేరు ప్రభా, ఎవరు రక్షించేవారు లేరు, ఎవరు ఆదుకునేవారు లేదు. ఆదుకునే ఆదరణకర్త నీవే ప్రభా, ఆదరించే దేవుడవు నీవేనయ్యా, బలపరిచే దేవుడవు నీవే, వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు నీవేనయ్యా. బిడ్డలకు తండ్రి మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభావాన్ని మీరు ధైర్యపరచండి. చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. అధికారులకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని పాలించుటకు, రాష్ట్రాలను పాలించుటకు తగిన జ్ఞానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ చేతికి అప్పగిస్తూ తండ్రి అయా మీరే తండ్రి
వారి జీవితాలను మార్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.